మన భారతదేశం మీద పగబట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, పర్ఫెక్ట్గా సూచిస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఆయన అరబ్ దేశాలకి పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపేసింది నేనే అనే విధంగా కూడా చెప్పుకున్నాడు. కాకపోతే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే ఏమాత్రం కూడా నిజం లేదు. కాకపోతే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి ఈ యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ వాళ్ళు ఒక మధ్యవర్తిగా ఎన్నుకున్న వ్యక్తి ట్రంప్. సో ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మనతోని మాట్లాడలేరు, మాట్లాడేంత ధైర్యం కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి అక్కడ ట్రంప్కి చెప్పి ఆయన మోదీ గారితో మాట్లాడి సో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదించడం జరిగింది. సో దానికి యుద్ధాన్ని ఆపేసింది నేనే, ఆపడానికి కారణం నేనే అనే విధంగా కూడా ఆయన బయట చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా రీసెంట్గా మన భారతదేశం నుంచి అమెరికాకి 4 ట్రక్కుల మామిడి పండ్లు వెళ్ళినప్పుడు సరైన కాగితాలు లేవు, సరైన ప్రూఫ్స్ లేవు అనే విధంగా వాటిని వెనక్కి పంపించడం జరిగింది. సో సుమారుగా వాటి విలువ 4 కోట్ల వరకు కూడా ఉంటుందని కూడా తెలిసింది. సో ఈ విధంగా కావచ్చు. అదే విధంగా రీసెంట్గా ఇక్కడ అరబ్ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నాకు భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా సమానంగా ఉంటాయి, రెండు దేశాలు కూడా మిత్ర దేశాలుగా ఉంటాయనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒక ఉగ్రవాద సంస్థాన్ని పెంచి పోసేటటువంటి దేశాన్ని భారతదేశంతో పోల్చడం జరిగింది. ఒక శత్రు దేశాన్ని మిత్ర దేశాన్ని రెండింటిని కూడా కలిపి చెప్పడం జరిగింది. సో ఇలాంటి మాటలు కావచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో టర్కీ దేశం నుంచి అక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ లభించింది, వాళ్ళు ఆయుధాలు కూడా వీళ్ళకి ఇచ్చారని కూడా తెలుసు. సో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటు టర్కీకి ఇంకా కొన్ని ఎంత 220 మిలియన్లకు సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలు కూడా టర్కీకి సహాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఆ టర్కీ దేశం ఇటు పాకిస్తాన్కి సహాయం చేస్తుంటే అమెరికా దేశం మళ్ళీ టర్కీకి సహాయం చేస్తూ ఉంది. సో ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఏం అర్థమవుతుంది, మన దేశం యొక్క నాశనాన్ని అమెరికా కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి కంట్రీస్లో నంబర్ 1 స్థానంలో భారతదేశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా ఒక 5-10 సంవత్సరాలు దాటితే మన దేశం కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్లో ముందు వరుసలో ఉంటుందనే విధంగా అందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి ముఖ్యంగా అమెరికా ఖచ్చితంగా మన దేశాన్ని తొక్కడానికి ట్రై చేస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక 2 మూతుల పాములాగా అమెరికా దేశం అనేది వ్యవహరిస్తూ ఉంది. ఒక సైడ్ మనకు సపోర్ట్ చేసినట్టు నటిస్తూనే ఇంకొక వైపు మనకు శత్రువులుగా ఉన్నటువంటి దేశాలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఆయుధాలు సప్లై చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంకొక దగ్గర వెళ్ళి మన దేశం గురించి తప్పుగా చిన్నచూపుగా మాట్లాడడం కావచ్చు, శత్రు దేశాన్ని మిత్ర దేశాన్ని రెండింటిని సమానంగా మాట్లాడడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ట్రంప్ ఏమైనా భారతదేశం మీద పగబట్టాడా, మన దేశం డెవలప్మెంట్ కావడం ఆయనకి ఇష్టం లేదని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు మన భారతదేశం అనేది ఎంతో మందితోని ఎన్నో దేశాలతోని పోరాటం చేసి ఎన్నో దేశాలతోటి యుద్ధాలు చేసి ముఖ్యంగా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎన్నో రకాలుగా అటాకులు చేసినప్పటికీ కూడా ఇంత స్ట్రాంగ్గా నిలబడి ముందు వరుసలో దూసుకెళ్తుందంటే మనకున్నటువంటి ధైర్యం కావచ్చు, మన ఇండియా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క ధైర్యం కూడా అదే విధంగా ఉంటుంది. సో మొత్తానికి ట్రంప్ చేసినటువంటి ఈ పనిలో అక్కడికి వెళ్ళినటువంటి మామిడి పండ్ల ట్రక్ను పంపించడం కావచ్చు, అరబ్ దేశాల్లో మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, పాకిస్తాన్ని మన దేశాన్ని ఈక్వల్గా మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా టర్కీకి ఆయుధాలు సప్లై చేయడంలో వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు. సో వీటన్నిటి పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇండియాని నాశనం చేయడానికి ట్రంప్ అనుకుంటున్నాడు అని క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.